భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇదో కొత్త మలుపు. ఎవరైతే ఎమ్మెల్యేగా నిలబడదని ఆశామహులు ఎందరో మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికోసం కేంద్రం కూడా ఈరోజు పార్లమెంట్లో తీర్మానం చేయబోతుంది. అదేంటంటే డీలిమిటేషన్. ప్రతి ఒక్క రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ ఓ నిర్ణయం తీసుకోబోతుంది. రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానాలు, ప్రతి ఒక్క రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 50% పెంచే అవకాశం దాకా ఈరోజు తీసుకెళ్ళబోతున్నారు. ఇందులోనూ చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే దిశ కావచ్చు, లేకుంటే జనాభా పెంచే దిశగా, జనాభా లెక్కలు చేసిన తర్వాత, జనాభా సర్వే నిర్వహించిన తర్వాత వాళ్ళు ఇంకా పరిపాలన ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, ఇంకా కంప్లీట్గా గవర్నమెంట్ ప్రజల దగ్గర తీసుకుపోవడానికి కొన్ని ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు. ఇందులోనూ డీలిమిటేషన్ చేయడం వల్ల ఏమేమి మార్పులు జరుగుతాయంటే, ఒకటి, ప్రజల యొక్క సమస్యలు మరి దగ్గరగా తీరే అవకాశం ఉంటుంది, మరిన్ని కలెక్టరేట్ ఆఫీసులు వచ్చే అవకాశం ఉంటుంది, మరిన్ని అధికారుల యొక్క సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది, మరిన్ని ప్రజల దగ్గరికి ఈ యొక్క పాలన తీసుకొచ్చే కార్యక్రమం దిశగా ఈ డీలిమిటేషన్ని ముందుకు తీసుకురాబోతున్నారు. అందులో ఏ రాష్ట్రానికి ఎన్నుంది, మన రాష్ట్రానికి ఎంతుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతుంది, ఇందులోనూ లోక్సభలో ఎన్నున్నాయి, లేకుంటే అసెంబ్లీ స్థానాలు ఎన్నున్నాయో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే, లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు తెలంగాణలో 179 స్థానాలు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకు 60 స్థానాలు పెంపే అవకాశం, 60 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఏపీలో మాత్రం 263 శాసనసభ సెగ్మెంట్లు, ఏపీకి మాత్రం మొత్తం 88 స్థానాలు. అయితే ఒకసారి చూద్దాం. ఇక దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ముందుగానే మహిళా రిజర్వేషన్ కోటా. ఇక లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరుతాయి. ఆ 123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాల నుండి 263కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కు చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలు కేంద్రం చెప్పింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ తర విపక్షాలతోనూ విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ తోనూ అమిత్ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ ప్రతిపాదిస్తూ ఇక అమిత్ షా గారు మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే ఇదే పార్లమెంట్లో జనాభా కూడా పెరిగిపోతుంది. వీళ్ళకు కూడా కొన్ని స్థానాలు కావాలి. వీళ్ళు కూడా ప్రతి ఒక్క పార్టీలు ఇంకా బలంగా కావాలి. ఇక గెలిచే స్థానాల దిశ వైపుగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. మళ్ళీ పేద ప్రజల వరకు, ఇప్పుడు చాలా వరకు నియోజకవర్గాలు ఉన్న ప్లేస్ల చాలా వరకు ఊర్లు ఉన్నాయి, మండలాలు ఉన్నాయన్న కూడా అక్కడి దాకా పరిపాలన చేరుకోలేకపోతుంది. అక్కడి దాకా పరిపాలన చేరుకోవడానికి, ఆ కుసదాకా కూడా అధికారుల యొక్క యంత్రాంగం అక్కడి దాకా పనిచేయడానికి ఈరోజు ఈ యొక్క పార్లమెంట్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాలు 50% దాకా పెంచితే ఇక్కడ ఆశాభావులకు కూడా ఛాన్స్ దొరుకుతుంది. ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా మరింత జాబ్ మేళా అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. గ్రూప్ 2 ఎగ్జామ్సే కావచ్చు, లేకుంటే అధికార పోస్టులే కావచ్చు, లేకుంటే మిగతా కార్యకలాపాల్లో కావచ్చు, ఒక రకంగా ఎన్నో జీవనోపాధి దొరికే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చూసుకోవచ్చు, కొన్ని మాత్రమే 500కో 1000కో పరిమితమైన ఆ యొక్క గ్రామ పంచాయతీలను కాస 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతో కొంత పుంజుకున్న తర్వాత ఆయన ప్రతి ఒక్క ఊరును గ్రామ పంచాయతీ చేయాలి, డైరెక్ట్గా నిధులు వాళ్ళ గ్రామానికే వెళ్ళాలి, అలా వెళ్తే మన తెలంగాణ వ్యవస్థ అనేది బాగుపడుతుంది అనేది కేసీఆర్ గారు ప్రతి మూలను కదిలించి 2763 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి ఆయన తెలంగాణ రాష్ట్రంలో తమ ఊర్లలో తమ నాయకులుగా ఉండేటట్టుకు కేటాయింపులు చేస్తే గ్రామాల అభివృద్ధి అయినాయి. గ్రామాల్లో చాలా మందికి జీవనోపాధి దొరికింది. వెనకడలో చీకటి రాజ్యంలో బ్రతికే ప్రతి ఒక్క గ్రామాలు ఈరోజు వీధి దీపాలతోటి, సీసీ రోడ్లతోటి, లేకుంటే నెలలతోటి, లేకుంటే వాటర్ ట్యాంకులతోటి ఈరోజు ప్రజలు పుష్కలంగా 2 చేతులలో సంపాదించుకుంటూ కలకడలాడే ఆ యొక్క వాతావరణం క్రియేట్ చేసిన కేసీఆర్. అదేవిధంగా కేసీఆర్ గారు గతంలో చెప్పారు,
డీలిమిటేషన్ అవుతుంది. ఇందులోనూ మరి కొందరు కొత్తగా ఎమ్మెల్యేలకు అవకాశం ఉండబోతుంది. అలా ఉండడం వల్ల మరిన్ని మనం ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం రాబోతుంది. ప్రజల దగ్గరికే గవర్నమెంట్ తీసుకెళ్లే ఆ యొక్క అవకాశం కూడా మనకు దక్కే అవకాశం ఉంది. ప్రతి ఒక్క ఇప్పుడు దగ్గర 60 నియోజకవర్గాలు పెరగడం అంటే అక్కడ 60 కలెక్టరేట్ ఆఫీసులు నిర్మించినట్టే, అక్కడ 60 తహసీల్ మండల ఆఫీసులు కావచ్చు, లేకుంటే కార్యవర్గం కావచ్చు, ప్రతి ఒక్కటి బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ తీసుకోవడం వల్ల ప్రజలకు కూడా చాలా వరకు జీవనోపాధి అనే కొరత తప్పిపోయి జీవనోపాధి దొరికే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ చదువుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం దొరికే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయాల ద్వారా ముందుకు రావాలి. యువత కూడా ఎప్పటికీ మద్యాన్ని సేవించి ఆగంగా కూడా కాకుండా యువత అనేది బయటికి రావాలన్న కేటీఆర్ మాటల పరంగా చూసుకుంటే చాలామంది యువతకి తెలంగాణ రాష్ట్ర వర్గం పరంగా ఎన్నో పదవులు దక్కే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా ఎటువంటి నష్టం లేదు. బీజేపీ టార్గెట్ ఏంది, ఎట్లు చేసైనా అసెంబ్లీ స్థానాలు పెంచితే ఎన్డీఏ కూటమిని ఫామ్ చేసి ఎవరైతే మాట విన్నారో సిబిఐ ఈడీ అనే పేర్లతోటి వాళ్ళని ఇరికిచ్చి జైలుకు పంపించి తర్వాత కాంప్రమైజ్ అయ్యి బీజేపీ పార్టీతో కలిసి తర్వాత వాళ్ళందరూ కలిసి ఏకమై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాలను మొత్తం మతోన్మాదానికి క్రియేట్ చేసి వాళ్ళు దారి చేసి ఆ విధంగా మొత్తం దేశాన్ని ఆగం చేసుకుంటూ పోతారు తప్ప వాళ్ళ ద్వారా బీజేపీ అధికారంలోకి వస్తే గెలిచేది ఏమి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పరంగా అంటారా, కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. గత 2 సంవత్సరాలు మీరు పరిపాలన దాటినా కూడా ఏది కూడా గడ్డి పోసని కూడా పీక్కొని తీసుకొని రాలే, కట్ చేసి కూడా తీసుకొని రాలే. ఈరోజు ఏది కూడా లాభం లేదు, ఏది కూడా న్యాయం జరగలేదు, ఏది కూడా చక్కగా సమకూరలేదు. ఇంత దరిద్రానికి వాటిల్లింది తెలంగాణ. కానీ ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఈ డీలిమిటేషన్ 2029 అసెంబ్లీ ఎన్నికల టైంకి అమల్లోకి రాబోయేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయమే తీసుకుంది. ఇందులోనూ మహిళలకు కూడా అవకాశం, రిజర్వేషన్లతో మహిళలకు కూడా అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. తర్వాత చాలామందికి ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడాలి, ప్రజలకు సేవ చేసుకోవాలనేటువంటి వారికి కూడా చాలా వరకు అవకాశం దొరికే ఛాన్స్ కూడా ఉంది.